హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, రీసెంట్‌గా ఒక పర్సన్ అయితే నాకు కామెంట్ చేశారు. లాస్ట్ టైమ్ ఒక షార్ట్ వీడియోకి స్కూటీ వైబ్రేషన్ వస్తుంది బ్రదర్. ఏంటి దానివల్ల ఏంటి పోయే కంప్లెయింట్స్ ఏంటి అని అడిగారు. ఆయన కోసం ఎస్పెషల్ ఈ వీడియో చేస్తున్నా. అలాగని మీకోసం కానీ అయితే కాదు. అందరి కోసం చేస్తున్నా. ఆయన ఉద్దేశించుకొని చేస్తున్నా. సో, మనకి బైక్‌కి అయితే క్లచ్ ప్లేట్స్ ఉంటాయి. పికప్ అంతా దాని మీద బేస్ అయి ఉంటుంది. కానీ కమింగ్ టు ద స్కూటీ విషయానికి వచ్చేసరికి మెయిన్ మనకేంటంటే ఈ హార్న్ అని రాసింది కదా! ఇక్కడైతే మనకి లోపల క్లిచ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే 2 అయితే ఉంటాయన్నమాట. వాటి వల్ల మన వెహికల్ అనేది బండి స్టార్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ అనేది వస్తుంది. అంటే స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ ఇస్తే మనకి డూమ్ ఏదైతే ఉందో ఇదైతే షేకింగ్ వస్తుంది. వైబ్రేషన్ వస్తుంది. అది కాకుండా కొంత స్పీడ్ వెళ్ళిన తర్వాత మనకి ఆ స్పీడ్‌తోనే ఆగిపోతుంది. యాక్ యాక్సిలరేటర్ అనేది ఎంత ఇచ్చినా వెహికల్ కదలటం లేదు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీకు మీ స్కూటీకి కూడా వస్తున్నాయంటే ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి స్టెప్ ఇన్ అయిపోదాం. మన ఛానల్ గనుక మీరు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియోనైతే షేర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే స్కూటీలు అందరూ వాడుతూనే ఉంటారు. మాక్సిమం ఎక్కువ అమ్మాయిలే వాడతారు. ఓకే. సో, అసల మీకు బండి పికప్ ఇస్తుంటే యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే బండి మూవ్ అవుతుంది ఓకే. మనకి యాక్చువల్‌గా స్కూటీస్ అన్నీ కూడా బెల్ట్ ట్రాన్స్‌మిషన్ అండి. అంటే దీని లోపల మనకైతే బెల్ట్ ఉంటుంది. ఇక్కడైతే క్లచ్ రోలర్స్ ఉంటాయి. ఇక్కడైతే క్లచ్ షూస్ ఉంటాయి. సో, అవి ఎట్లా ఉంటాయని చెప్పేసి మీకోసం స్పెషల్‌గా వీడియో కూడా చేశా చూడండి. సో, మనకి కవర్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ప్రతి స్కూటీకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ క్లచ్ రోలర్స్ ఉంటాయి. ఇక్కడ క్లచ్ షూస్ ఉంటాయి. 2 కూడా ఇంపార్టెంటే అన్నమాట. సో, ఫస్ట్ క్లచ్ షూస్ విషయానికి వద్దాం. సో, ఈ బెల్ ఓపెన్ చేస్తే ఇంక అక్కడ కనిపిస్తుంది కదా! ఇవి క్లచ్ షూస్ అనమాట. యాక్చువల్‌గా ఇవి కూడా ఆల్‌మోస్ట్ దగ్గరగా అయ్యాయి. ఒక 90% అయిపోయిందనమాట. దీనికి 3 క్లచ్ షూస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. మాక్సిమం ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు 900 బిలోనే ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇంకా అవి కూడా పికప్‌కి ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఫ్రంట్ విషయానికొచ్చేసరికి మనకి ఇది బెల్ అండ్ కిక్ రాచెట్ వేర్ అనమాట. సో, ఇవి పక్కన ఉంచండి. ఈ బెల్ చూసారు కదా! కంప్లీట్‌గా ఫస్ట్ అంటే సెంటర్ హోల్ నుంచి చివరి వరకు ఒకేలాగా ఉందనమాట. అంటే స్టెప్స్ లేవు. సో, మనకి పికప్ అనేది బావుంటుంది. అంటే ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా. సో, ఇదైతే ఈ మనకి సెల్ఫ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి మీడియేటర్ వీల్ కింద వర్క్ అవుతది. బెండ్ యాక్షన్ అంటారు. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి మెయిన్ రోల్ అయితే చేస్తుందిది. సో, చూడండి దీని లోపల కొన్ని రోలర్స్ అయితే ఉంటాయన్నమాట. అవి కూడా మనకి పికప్‌కి వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. సో, ఈ రోలర్ అనేది బాగుంది అని ఎలా తెలుస్తుందంటే ఉరు చుట్టూ కూడా స్మూత్‌గా ఒకే లెవెల్‌లో ఉండాలి. ఒకవేళ అరిగిపోతే స్టెప్‌లుగా వస్తుందన్నమాట. స్క్వేర్ బాక్స్‌కి ఎట్లయితే లేయర్‌లో ఉంటదో అలా ఉంటాయన్నమాట. అట్లనే ఇన్నర్ కూడా స్మూత్ ఉండాలి. అండ్ ఔటర్ కూడా మనకి సెంటర్ హోల్ నుంచి చివరి వరకు ఒకే లైన్‌లో ఉండాలి. ఒకేలా ఉండాలన్నమాట. స్టెప్ అనేది రాకూడదు. సాఫ్ట్‌గా ఉండాలి. సాఫ్ట్‌గా ఉంటే మనకి బాగున్నట్టు. ఇంక ఈ బెల్ట్ విషయానికొచ్చేసరికి బెల్ట్ కూడా బావుండాలి. ఇది బెండో కంపెనీ బెస్ట్ కంపెనీ అనమాట. అంటే ఒరిజినల్ కంపెనీ కూడా ఈ కంపెనీతో మ్యానుఫ్యాక్చరింగ్ టై అప్ అయి చేస్తూ ఉంటారు. సో, బెండో. ఇది పోయిందనమాట. చూసారు కదా! ఎట్లా ఇరిగిపోయిందో మొత్తం అంతా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సెంటర్ బుష్ అయితే విరిగిపోయింది. అట్లనే ఈ స్టెప్ చూడండి. అట్లనే ఈ ప్లేట్ ప్లేట్ చూసారు కదా! స్టెప్ ఎంత క్లారిటీ కనిపిస్తుందో. అంటే ఎక్కడైతే స్టెప్ వచ్చిందో అక్కడి దాకా వచ్చి మనకి బెల్ అయితే తిరగడం మానేస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇది మరి మీ స్కూటీ కూడా ఎలాంటి ఇష్యూసే వస్తున్నాయన్నట్లయితే దయచేసి మీ దగ్గరలో ఉన్న గ్యారేజ్‌కి తీసుకువెళ్ళి పర్టిక్యులర్ ఇష్యూ అయితే రిజాల్వ్ చేసుకోండి. అంటే తక్కువతో ఉన్నప్పుడు చేయించుకుంటేనే మన డబ్బులు తక్కువవుతాయండి. డబ్బులు ఎక్కువున్నాయి అనుకున్నట్లయితే చాలా ఐటెమ్స్ వరకు పోతా ఉంటాయి దానిలో. సో, అంతవరకు తీసుకురామకండి. చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయినప్పుడు బండని మీకు వెంటనే తీసుకెళ్ళి రిపేర్ చేపించుకోండి. మరొక కొత్త వీడియోతో మీరు పెట్టే కామెంట్‌లతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.